ఇండియా అంటే క్రికెట్ అంటే ఇండియాలా తయారైపోయింది. ఎందుకంటే మనం భారతీయులందరం అంతలా దానికి ఎడిక్ట్ అయిపోయాం. ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎడిక్ట్ అయిపోయామనే విషయం, అది దాంట్లో ఉండే ఎమోషన్స్ అన్నీ కూడా మనందరం అన్వయించుకుంటాం. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. టెస్ట్ సీరీస్ జరిగింది. సీరీస్ జూన్‌లో స్టార్ట్ అయింది. ఇవాళతో ఎండ్ అయిందది. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్‌లో మన వాళ్ళు చేసిన ఫీట్ మరొక్కసారి చేస్తారని మనం ఊహించలేం. భారతదేశంలో ఏంటంటే చాలా ఈజీగా గెలుస్తారు అనుకున్న విషయాన్నేమో వీళ్ళు చాలా టఫ్ చేసి ఓడిపోవడం కొన్ని సందర్భాల్లో. అలాగే చాలా కష్టం అనుకుని చాలా సంచలన విజయాలు. కష్టం అనుకున్న మ్యాచ్ మీద సమిష్టిగా ఆడి ఒక అద్భుతమైన విజయం, అఖండమైన విజయం దీనికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఆ సీరీస్ సమమైంది 2-2. కానీ ఇక్కడ మనకు విషయం ఏంటంటే, ఈ నాలుగో టెస్ట్ అంటే హోరాహోరీ అంటామా? లేదంటే పోటాపోటీ అంటామా? ఏమంటామో తెలీదు గానీ, అసలు ఇది గెలుస్తుందా అని అందరికీ డౌట్‌గా ఉండే సందర్భంలో అది అక్కడ మ్యాజిక్ ఏం జరగలేదు. వీళ్ళు సమిష్టిగా ఆడారు. అద్భుతమైన ప్రదర్శన చేశారు. దానివల్ల మనకి ఫోర్త్ టెస్ట్ స్టార్టింగ్ చూస్తే ఇది బహుశా బౌలర్స్ పిచ్ ఇది. ఆ బౌలర్స్ పిచ్ వల్ల బ్యాట్స్‌మెన్ తత్తరపాటు పడ్డారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ ఇవాళ మనం అఖండ విజయం సాధించి ప్రతి భారతీయుడు పులకిస్తున్న ఈ వేళ, ఈ సందర్భంలో మనం ఈ విధంగా విశ్లేషించుకోవడం ఎంతైనా సమంజసం, ఎంతైనా సంతోషదాయకం. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే ఏదో వన్ డే మ్యాచ్ లాగా ఆడి అందరూ వరుసగా వెళ్ళిపోతూ ఒక కరుణ నాయర్ ఒక్కడే ఒక 2 అంకెల స్కోర్ చేసి అంటే హాఫ్ సెంచరీ చేసి మిగిలిన వాళ్ళంతా 227 రన్స్‌కి ఎన్నింటికో 224 వెళ్ళిపోయారు. ఇదేంట్రా వన్ డేలు ఆడారు ఇలా ఆడితే ఎలాగా అని ముందే నిస్పృహతో ఉంటారు. మన అభిమానులకు ఎప్పుడు కూడా ఎప్పుడు ఆనందం వస్తుందో, ఎప్పుడు దుఃఖం వస్తుందో తెలీదు. వీళ్ళ ఆనందాన్ని, దుఃఖాన్ని కూడా తట్టుకోవడం భారత్ జట్టుకి అవసరం అనమాట. 224 ఏంటి అలా వన్ డేలాగా ఇవాళ రేపు టీ20ల్లో కూడా కొట్టేస్తారు పెద్ద స్కోరు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వీళ్ళు బ్యాటింగ్ మొదలెట్టి ఇదా అని చెప్పేసి పెదవి విరిచారు. సరే అంతకుముందు ఏం ఆడారో వాళ్ళ ప్రదర్శన అవసరం లేదు. ఇక్కడ పెదవి విరిచారు. తర్వాత వాళ్ళు కూడా అంతలాగా మనలాగా ఆడి ముందు స్టార్టింగ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది స్కోర్ అనుకున్న టైంలో 247 వాళ్ళు వన్ డే మ్యాచ్ లాగా ఆడారు. విచిత్రం. ఇందాక చెప్పాం కదా బౌలర్స్ పిచ్, బౌలర్స్ ఇక్కడ రాణిస్తే వాళ్ళే బౌలర్స్ విల్ డిసైడ్ ద మ్యాచ్ అన్నట్టుగా ఆ రిజల్ట్. అక్కడ కూడా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ తలకొని 4 వికెట్లు పడగొట్టి 247తో వాళ్ళని కట్టడి చేశారు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ సమాచారం. ఎందుకంటే ఈ ఇన్నింగ్‌లో ఇంకా మాట్లాడితే ప్రతీది కూడా ప్రతి ఆడింగ్ చూస్తే టెస్ట్ మ్యాచ్ ఎందుకంటే ఆఖరిలో చూద్దాంలే ఇప్పుడు ముందేం డిసైడ్ అవుతుంది 5 రోజుల మ్యాచే అంత టైం ఉందా అనుకుంటూ హైలైట్స్ చూద్దాం అనుకుంటారు కానీ ఇందులో ప్రతీదీ హైలైటే అనిపించింది నాకు ఈ రోజు పరిస్థితి చూస్తే. సరే సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. మన ఇండియన్ మ్యాచ్ 396 రన్స్ కొట్టారు. హమ్మయ్య! మంచి టార్గెట్ ఇచ్చార్రా సతాసది అనుకున్నాం మనం. 392 224 ఇంకో 200 ఇస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఓడిపోయిన జెండా ఎత్తేయొచ్చు. అయితే 396 అందులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన సెంచరీ కొట్టాడు. 118 రన్స్ ఎంతో సెంచరీ కొట్టాడు. తర్వాత మిగిలింది ఆ పౌరుషంతో ఏంటో అక్కడ ఆడిన వాళ్ళలో ఆకాష్ దీప్ ఒకడు, వాషింగ్టన్ సుందరు, జడేజా వీళ్ళు ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు. విచిత్రం. దాంతో ఏమైంది? ఒక్కసారిగా 396 రన్స్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మనకు టార్గెట్ ఇచ్చారు. టార్గెట్ ఇవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి. ఎందుకంటే అక్కడ చిన్న జట్టు ఏం కాదు ఇంగ్లాండ్. అందులో ఇది ఆఖరి టెస్ట్ ఫోర్త్ టెస్ట్. ఎందుకంటే ఈ ఫస్ట్ 3 టెస్ట్‌లో ఎవరేంటని అందరికీ తెలిసిపోతుంది. ప్లేయర్స్ యొక్క స్ట్రెంత్, స్టామినా అలాగే వీక్‌నెస్ కూడా తెలిసిపోతాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అక్కడ అదే పిచ్ బౌలర్స్ పిచ్చే వీళ్ళు 396 టార్గెట్ ఇచ్చారు మన ఇండియన్స్. అది మనకు ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అక్కడ యశస్వి జైస్వాల్ నేను హీరో అంటాను. అక్కడ బౌలర్స్ నుంచి బ్యాట్స్‌మెన్ వాళ్ళ చేతిలో తీసేసుకున్నారు ఆటని. గ్రేట్. తర్వాత ఇక ఫోర్త్ డే ఇదంతా థర్డ్ డే దాకా జరిగింది. ఫోర్త్ డే వాళ్ళొచ్చారు. వాళ్ళేం తక్కువోళ్ళా? వాళ్ళు కొట్టారు 300 చిల్లర కొట్టిన తర్వాత వర్షం. ఇక్కడ వర్షం కూడా హీరోయే మన విషయంలో చెప్పాలంటే కొంతవరకు. ఒక 35 పరుగులు ఇస్తే చాలు 35 పరుగులు కొడితే చాలు ఇంగ్లాండ్ విజయం. వాళ్ళ చేతిలో 4 వికెట్లు మనం తీస్తే ఎలా ఉందో చూడండి. టగ్ ఫర్ అంటామే పోటాపోటీ అంటే ఇక్కడే వచ్చింది. టగ్ ఆఫ్ వార్ లాగా. 35 రన్స్ వాళ్ళు కొడితే విజయం వాళ్ళ చేతిలో 4 వికెట్లు మనం తీస్తే అంటే అక్కడ నలుగురు బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. అందుకే 4 వికెట్లు. నలుగురు బ్యాట్స్‌మెన్ అంత అంత తింగరోళ్ళేం కాదు. పెద్ద బ్యాట్స్‌మెన్సే. అక్కడ వర్షం ఆగింది. ఈ రోజు విషయానికొచ్చేసరికి 35 రన్స్ కొడతారా ఇండియన్స్ విజయం. 4 వికెట్లు తీస్తే ఇండియన్స్ విజయం. 35 పడితే ఇంగ్లాండ్ విజయం. చాలా అసల ఉత్కంఠత అనే పదం కూడా చిన్నది. ఇంకా హార్ట్ అటాక్‌లు ఉంటే కూడా గుండె ఆగిపోతుంది. లేదు నీరసంగా మాట్లాడతారే పెసిమిస్ట్‌లు అంటారు వాళ్ళని.
ఆప్టిమిస్టులు కాదు, పెసిమిస్టులు. వాళ్ళు ఎలాగో ఇండియా ఓడిపోయినట్టే. ఎందుకంటే 4 వికెట్లు ఉన్నాయి. నలుగురు 10 కొట్టినా 40 పరుగులు సరితే వీళ్ళకి కావాల్సిన 35 పరుగులని నిరాశగా పెదవి విరిచేస్తారు. వాళ్ళకి ఆశ ఉండదు. ఆ కామెంట్ కూడా చేస్తారు. అప్పుడు ఇండియా పరిస్థితి అయిపోయింది, ఎత్తేసామని చెప్పేసి కూడా ఉండేది. ఇక్కడే పోరాట పటిమనాలి. అది ఆ టీమ్ ఇండియాకి వాళ్ళకి వచ్చిన ఇన్స్పిరేషన్, ఆ స్ఫూర్తి. వీళ్ళేంటంటే 11 మంది భారతదేశం యొక్క పరువుని, కీర్తిని, ప్రతిష్టని కాపాడినంత ఆనందం వచ్చింది. ప్రతిసారి అంతే. క్రికెట్‌లో మనకి ఏంటంటే మన కంపారిజన్స్ అలా ఉంటాయి. అంతలా మన ఇండియన్స్ క్రికెట్‌కి ఇదైపోయారు, ఎడిక్ట్ అయిపోయారని అందుకే ఇందాక మాట్లాడితే. ప్రతి బాల్ కళ్ళాపికించి ఇంకే 82వ ఓవరు ఫస్ట్ బాల్, సెకండ్ బాల్, థర్డ్ బాల్. ఇక్కడ విచిత్రం జరిగింది. అలాగే క్రికెట్‌లో ఏదైనా దీనివల్ల మనకు పాఠం కూడా కావచ్చు. చివరిదాకా ఆశ వదులుకోకు. నీ చేతిలోనే ఉంది ఇంకా. చివరి బాల్ నీ చేతిలో ఉంది. ఆ బాల్‌తో వికెట్ కొడితే నువ్వే వీరుడివి, నువ్వే విజేత. ఆశ వదులుకోకూడదు. మనం ప్రాణాపాయం వచ్చి చివరి దశలో కూడా మన ఆశ వదులుకోకూడదు. విజేత ఎప్పుడు కూడా ఆశ వదులుకోడు. పోరాటమే చేస్తాడు. అది గుర్తుపెట్టు. ఆ పాఠం ఇవాళ మనం మన క్రికెటర్స్ చూసి నేర్చుకోవచ్చు. ఇంతకుముందే చెప్పారు. ఎలాగ పోరాడతా లేదా? పెద్ద పెద్ద ప్లేయర్స్ అంతా వెళ్ళిపోయారు. రోహిత్ శర్మ వెళ్ళిపోయాడు. ఇంకోటి విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు. ఇంక ఇండియా టీం ఇంతే అని ఎప్పటికప్పుడు మనం పెదవి విరుస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఆశలు చిగురించేలా ఆడుతున్నారు ప్లేయర్స్. ఒక్కడిని మించి ఒకడిని మించి అంతటి ఇన్స్పిరేషన్ మన ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ వీళ్ళంతా ఇచ్చేసారు మనకి, వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పుడు ఎవడు కొడతాడు, ఏం చేస్తాడంటే సమిష్టిగా రికార్డ్స్ కోసం అట్లా ఇండియా విజయం కోసం ఆడారనిపించింది ఇవాళ మళ్ళా మనకి. ఇంతకుముందు ప్రాంతీయంలో బొంబాయి నుంచి వచ్చేటవాడు బాడాడా, ఢిల్లీ అవి ఏమీ లేదు. ఒకటే టీం, ఇండియన్ టీము, ఒకటే వాళ్ళ స్లోగను, ఒకటే మంత్రం, గెలవాలి, ఇండియా గెలిపించాలి. ఇదే తత్వంగా ఉంది. ఇక్కడ ఈ విషయానికి వస్తే అసలు ఎంత అద్భుతం జరిగింది. సింగిల్ డిజిట్స్‌లో ఆ 4 వికెట్లు ఉన్నాయి ఎంతలే అనుకుంటారు పిచ్చివాళ్ళు వాళ్ళు కూడా. అక్కడ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు నిజంగా కూడా ఇంగ్లాండ్ వాళ్ళకి చాలా చిన్న విషయమే. 35 పరుగులు అంటే పెద్ద విషయం ఏం కాదది. అయితే అక్కడ అసలు పాపం ఏమిటో తెలీదు. 9, 12 అలా 0 వాడు అయిపోయాడు. ఆ బంకగాడు ఎవడో. ఈడు అయిపోయేసరికి ఇంతే అనుకుంటే పాపం ఎవడో క్రిష్ అని ఒకడొచ్చాడు. ఈ పేరుకే క్రిష్. వాడికి ఏమి లేదు. క్రిష్ వోక్స్ వాడి పేరు. వాడికి చేతికి గాయమైందట. వాడు ఒంటి చేత్తో ఏదో ఫీట్ చేద్దామని ఒంటి చేత్తో ఆడేస్తున్నాడు వాడు. వాడిని చూస్తే గమ్మత్తు అనిపించింది. లోపల వాడికి భయం ఉంటుంది. ఎందుకంటే 10 పరుగులు కావాలి, ఒక వికెట్ ఉంది. 10 పరుగులతో వాళ్ళు గెలిచేసినట్టే. అక్కడ. అక్కడ కూడా అట్కిన్స్ అనే వాడు వచ్చి ఏదో కొంచెం మెరుపులు మెరిపించాడు. వాడు ఒక సిక్సర్ కూడా కొట్టాడు మనవాడి బౌలర్‌లో. చూస్తూనే ఉన్నాను మొత్తం అంతా గమనిస్తున్నా. మనకి ఉత్కంఠ, మనకి గుండె అయిపోయినంత పని. గుండె ఆగుతుంది, కొట్టుకుంటది. ఆగుతుంది, కొట్టుకుంటది. ఇలా కూర్చున్నోడు అలా కుర్చీలో లేచి ప్రతి ప్రేక్షకుడు ఏదేదో దాన్నేమంటారు వరల్డ్ కప్ ఫైనల్ లాగా ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు ఇవాళ వీళ్ళు. చెప్పాలంటే వరల్డ్ కప్ ఫైనల్ ఫీలింగ్ వచ్చింది నాకు. నిలబడే చూసాం లాస్ట్ ఓవర్. ఏమవుతుంది? ఏమవుతుంది? కట్ చేస్తే 6 రన్స్ తేడాతో ఆ లాస్ట్ వికెట్ పడేసరికి ఇంక అక్కడ బ్యాట్‌లో బాల్ బయటకి ఇసిరేయలేదు తెలియదు కానీ ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏముంటే ఆ రిమోట్‌లో కూడా బయటకి ఇసిరేసారు. అంత ఆనందం వచ్చేసింది ఇక్కడ. ప్రతి ఒక్కడు కూడా ఇంక ఇలా జరుగుతుందని అప్పటిదాకా చూస్తూ మనకు ఛాన్స్ లేదులే, మనకు ఛాన్స్ లేదులే, మనకు అయిపోయిందిలే అనుకున్న దశ నుంచి ఓహో! అద్భుతం అని చెప్పి ఊరేగా అనేది అరుస్తారు కదా! అలాగా ఎవడి మొఖంలో చూసినా టెస్ట్ మ్యాచ్ గెలిచాక ఇంత ఆనందపడడం ఈ టెస్టే నా దృష్టిలో అయితే. ఇవాల్టి టెస్టే. టెస్ట్ మ్యాచ్ అంటే మనకి అంత పోయింది. ఆ స్పీడ్ పెరిగిపోయాక టీ20లు, ఐపీఎల్స్ ఇవి చూసాక టెస్ట్ మ్యాచ్‌కి అంత ఆ పేపర్‌లో చదువుతూలే గెలిచేయాలి అన్నట్టు. కానీ ఇక్కడ ఈ మ్యాచ్ లాస్ట్ ఓవర్స్ ఉన్నాయి కదా! ఆ బాల్ ఏస్తుంటే అసలు ఏంటది దడదడలాడించేసారని చెప్పాలి అసల. నిజంగా వాళ్ళకంత మనం టెన్స్‌లో ఉండాలి. ఇండియన్ టీమ్ టెన్స్‌లో ఉండాలి యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆ నలుగురు బ్యాట్స్‌మెన్స్ అక్కడ ఉన్నప్పుడు. కానీ ఏ రకంగా మరి అయింది? వీళ్ళు ఎలాంటి పదునైన బాల్స్ వేశారు ఏమిటనేది మనకి తెలీదు గానీ, అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆ 11 ప్లేయర్స్ ఆళ్ళు ప్రాణం పెట్టి ఆడారు. మనకి ఇక్కడ గుండె ఆగిపోవడం కాదు, ఆళ్ళు ప్రాణం పెట్టి ఆడారు. ఎక్కడ ఏ బాల్ లూజ్ బాల్ ఏసినా, ఏ బైస్ గాని, ఎల్బీస్ గాని వెళ్ళిపోయినా మన విజయం గోవిందా. మనకు తెలుసు. ఇది వదలకూడదు. నువ్వా నేనా అన్నప్పుడు ఇక్కడ నిజంగా అభినందించదగ్గ విషయంలో సిరాజ్ ఒకడు, ప్రసిద్ధ కృష్ణ. ఫస్ట్ ఇన్నింగ్స్ 4-4 అయితే సెకండ్ 5-4 తీసుకున్నారు వికెట్లు. ఇట్స్ అ గ్రేట్ ఫీట్ వాళ్ళకి. అందుకే మహమ్మద్ సిరాజ్‌ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఇవ్వడం ఎంతైనా మనకు కరెక్ట్. తర్వాత కెప్టెన్‌గా చేసే శుభ్మన్ గిల్‌ని మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఇచ్చినట్టున్నారు. అవి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏంటి, ఇండియానే మే మే మొత్తం మీద అంత చరిత్ర. ఆఖరికి ఇండియన్ క్రికెట్ కాదు, వరల్డ్ క్రికెట్‌లో ఒక విశేషం ఏంటంటే 6 రన్స్ తేడాతో, కేవలం 6 రన్స్ తేడాతో టెస్ట్ క్రికెట్ చేతిలో ఏ జట్టు గెలవలేదు. ఇప్పటిదాకా టెస్ట్ క్రికెట్ మొదలైన తర్వాత ఫస్ట్ ఇంగ్లాండ్‌లో మొదలైంది, టెస్ట్ క్రికెటే మొదలైంది మనకు తెలిసి. ఇప్పటిదాకా అన్ని టెస్ట్ మ్యాచ్‌లు అన్ని కంట్రీస్‌తో మనం చూసినా కూడా 6 రన్స్ తేడాతో ఏ మ్యాచ్ లేదు, గెలవలేదు. అది మనమే. అదొక రికార్డ్ ఒక రకంగా చెప్పాలంటే.
6 రన్స్ తేడాతో ఎప్పుడు జరగలే. చాలా గ్యాప్స్‌తో, చాలా రన్స్ తేడాతో, లేకపోతే చాలా వికెట్ల తేడాతోనే గెలిపోవటం ఇప్పటిదాకా వచ్చాయి. ఈ టెస్ట్ క్రికెట్ మొత్తం చరిత్రలో భారతదేశం సాధించిన ఒక అద్భుత విజయం, అఖండ విజయం. అందుకే మన భారతీయులందరూ ప్రతి దానికి పొంగిపోతాం. వాళ్ళకి అండగా నిలబడాలి ప్రతిసారికి. ఏదో మ్యాజిక్‌లు కాదు. వాళ్ళందరూ అక్కడ ప్రతి అంటే రక్తం పెట్టి ఆడతారంటారే అలా ఆడుతున్నారు వాళ్ళు ఇండియా కోసం. అంతటి తెగింపు, అంతటి భక్తి, దేశభక్తి మనందరిని అలరించాలి. ఇండియన్స్ అందరిని ఆనందింపజేయాలి. ఇందులో మన ప్రౌడ్ ఉంది. మన గౌరవాన్ని రక్షించారు వాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే కదా క్రికెటే కదా కాసేపు చూసి టీవీలో కాదు. ఇంత ఆనందపడుతున్నారంటే ఇవాళ నిజంగా ఇది సెలబ్రేషన్ టైమ్ అనమాట. అయితే అఫ్‌కోర్స్ సిరీస్ 2 సమంగానే ఆడారు. నిజంగా ప్లేయర్స్ కూడా సమంగానే ఉన్నారు. సమానమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన వాళ్ళే. ఇంగ్లాండ్ వాళ్ళు తక్కువ కాదు. అలాగే భారతీయులు ఎక్కువ కాదు. భారతదేశం తక్కువ కాదు అక్కడ. కానీ విజయం విజయమే. ఎవరైతే విజయం సాధిస్తాడో వాడే విజేత. పోరాటం గురించి మనం ఆలోచించక్కర్లే. పోరాటాలు ప్రతి ఒక్కళ్ళు పోరాడతారు. తప్పేం లేదు. కానీ ఆఖరిగా విజేత ఎవడంటాడో వాడే విజేత. వాడే ఆహ్, వాడు సక్సెసర్ అంతే దట్స్ ఆల్. సో, ఇటువంటి విజయాన్ని నమోదు చేసిన భారతదేశ జట్టులో ప్లేయర్‌కి, ప్రతి ఒక్క ప్లేయర్‌కి మన మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేయాలి. ఈ విజయం ఓన్లీ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో అని అనుకోకుండా మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన మూమెంట్. ఈ విజయం అఖండమైన విజయంగా చెప్పుకోవచ్చు. థాంక్స్ టు ఆల్ ప్లేయర్స్. థాంక్స్ టు ఆల్. బై.